నా పేరు సీతా మహాలక్ష్మి. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తానండి. మా వారు టీచరు. మేమిద్దరము ఈ క్లాస్లో అటెండ్ అవుతున్నాము. బేసిక్ 11th బ్యాచ్ సార్. మేము ఇప్పుడు అడ్వాన్స్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ క్లాసు ఏ రోజుకు ఆ రోజు నూతనంగానే ఉంటుంది, అద్భుతంగా ఉంది. వలసెట్టి అప్పలనాయుడు గారు వీడియోస్ చూశాక నేను మోటివేట్ అయ్యి మా వారికి చూపించాను. ఏముందిలే అన్నారు, కాదులే చేరదాం, ఒకసారి విందాం ఏమైద్ది అని చెప్పి జాయిన్ అయ్యాము. కానీ ఏ రోజుకు ఆ రోజు బోరు కొట్టకుండా ప్రతిరోజు అద్భుతంగా చెప్తున్నారు సార్. మా బ్యాచ్ మరి లక్కీ బ్యాచ్ సార్. నిజంగా 600 మంది ఉన్నట్టున్నాం మా బ్యాచ్లో. అంతమందిని మీరు చూపు తిప్పనివ్వకుండా క్లాస్ చెప్పారంటే మామూలు విషయం కాదు. చిన్నపిల్లలకి క్లాస్ చెప్పడం వేరు, పెద్దవాళ్ళకి చెప్పడం వేరు. మెస్ప్రైజ్ చేస్తున్నారు సార్. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంది సార్. అలాగే సార్ వేణుగోపాల్ సార్ వచ్చిన రోజు కూడా చాలా బాగా చెప్పారు సార్. మీ గురువుగారు చాలా ఒక 1 minute కూడా ఆపకుండా అలానే చెప్తూనే ఉన్నారు సార్. అసలు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఎంత బాగా చెప్పారో సార్. మీకు అంత మంచి గురువుల దగ్గర మీరు నేర్చుకునే అవకాశం మీకు కలిగింది. ఆ జ్ఞానాన్ని మాకు చాలా చక్కగా పంచుతున్నారు సార్. పోతే మీరు అవార్డు తీసుకున్నారు మా బ్యాచ్ జరిగేటప్పుడు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు తీసుకున్న అవార్డు మీకంటే కూడా మేము ఎక్కువ ఆనందపడ్డాను సార్. నేనైతే మాత్రం నేను కూడా 2019లో నేషనల్ అవార్డు తీసుకున్నాను సార్ నా జాబ్ పరంగా. నాకు ఆ రోజు ఎంత ఆనందం అయితే పడ్డానో అంతకంటే డబల్ ఆనందపడ్డాను సార్ మీ అవార్డు చూసి. ఆ కిక్ తెలుసు సార్ నాకు. మీరు ప్రతిదానికి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి, తల్లిదండ్రులకు తెలియజేయాలి అని అంటారు కదా సార్. నిజంగా నాకు మీరు తల్లిదండ్రుల గురించి చెప్పిన క్లాస్ రోజు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో బద్ధకానికి సంబంధించినటువంటి వీడియో మీరు చెప్పింది ఉంది చూసారా, ఆ ఎనర్జీకి లేచి పరిగెత్తాలి అన్నంత ఇదిగా అనిపించిందండి. అవును, అసలు లైఫ్ పర్పస్ని ఎలా తెలుసుకోవాలి అనుకుని చెప్పడానికి చిన్నటువంటి కాన్సెప్ట్ ఉంది చూసారా, వెరీ ఎనర్జెటిక్ అసలు. థ్యాంక్ యూ సార్. మామూలుగా అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఒక్కసారి వీడియో చూసేటువంటి ప్రతి ఆడియన్స్ కనిపిస్తుంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్వర్, ఈ మధ్య అసలు ఎలా కనిపిస్తున్నావు అన్నటువంటి ఇది వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు అని చెప్పేసి చాలా మంది అలాగే చెప్పారు. అసలు మామూలు ఇది కాదు, అంత పర్ఫెక్ట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక పవర్ఫుల్ అంటే, ఈ రోజు చాలా మందికి ఉన్న డ్రీమ్ ఏంటంటే అంత టైం లేదు సార్, ఫాస్ట్గా అని అనుకుంటుంటారు. సో ఇంతకుముందు వీడియోలో నేను బద్ధకం గురించి మాట్లాడాను. ఎందుకు బద్ధకం గురించి మాట్లాడాలంటే, మీరు మిలినియర్ అవ్వాలంటే, మిడిల్ క్లాస్ టు మిలినియర్ అవ్వాలంటే బద్ధకాన్ని కంపల్సరీగా బ్రేక్ చేయాలండి. ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడే పవర్ఫుల్ టెక్నిక్ ఇన్ఫినిటీ లూప్. ఈ టెక్నిక్ పేరు ఇన్ఫినిటీ లూప్ అండి. టెక్నిక్ టు అట్రాక్ట్ అబండెన్స్ అంటే ఎక్కువ డబ్బుని, ఎక్కువ ఆపర్చునిటీస్ని, అన్ఎక్స్పెక్టెడ్ మనీని, స్ట్రక్చర్డ్ మనీని ఫాస్ట్గా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్ మీరు అప్లై చేయండి మీ లైఫ్లో. సో ఏంటంటే ఈ టెక్నిక్ పేరు ఇన్ఫినిటీ లూప్. కింద కామెంట్ బాక్స్ మీరు కంపల్సరీగా టైప్ చేయండి, ఐ విల్ ఫాలో ఇన్ఫినిటీ లూప్ టెక్నిక్ అని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా టైప్ చేస్తుంటారో మీ సబ్ కాన్షియస్ దాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ ఏంటి టెక్నిక్ అని అంటే, ఈ టెక్నిక్ అని మీరు ఫాలో అయితే డబ్బు ఆటోమేటిక్ మిమ్మల్ని ఫాలో అవుతుందండి. ఈ పిక్ చూడగానే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? డిజైర్ అండి, గోల్డ్ కానీ దాని అంటే ఏదైనా సరే ప్రశాంతంగా అనుభవించాలి. ఎస్, కాళ్ళ మీద కాలేసుకొని ఈ డబ్బంతా అనుభవించాలన్నది. అది సార్, అది సూపర్ సార్, ఎక్సలెంట్. సో మీ అందరూ కూడా ఎక్కువ డబ్బుని మేనిఫెస్టేషన్ చేయాలంటే, అంటే మీరు బంగారం కొనాలంటే ఫస్ట్ మీరు బంగారం అని మీరు తెలియాలండి. సో డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అని టెక్నిక్. మీ ఆలోచన బంగారం అయితే ఆటోమేటిక్ బంగారం. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంకోసారి చెప్పండి సార్ గట్టిగా. మీ ఆలోచన బంగారం అయితే మీరు కూడా బంగారం మారిపోతారు. సూపర్, ఎక్సలెంట్ సార్. ఎస్, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయని టెక్నిక్ నేను మాట్లాడే టెక్నిక్ ఏంటంటే, ఈ టెక్నిక్ ఏం చేయాలంటే, ఈ టెక్నిక్ అని మీరు ఫాలో అయితే డబ్బు అన్ఎక్స్పెక్టెడ్గా, ఎఫర్ట్లెస్గా, అంటే తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ డబ్బుని మేనిఫెస్టేషన్ చేయొచ్చండి ఇది. బట్ ఇది మీరు కంపల్సరీగా 30 days మీరు ప్రాక్టీస్ చేయాలి. 30 days గుర్తుపెట్టుకుని, ఎన్ని రోజులు ప్రాక్టీస్ అని కూడా చాలామంది అడుగుతుంటుంటారు. 30 days ఏం చేయాలి 30 days అని అనుకుంటే, సో ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది, వెల్త్ పెరుగుతుంది, మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతారు, సక్సెస్ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. లైఫ్లో దేన్నైనా, మ్యారేజ్న, జాబ్న, వెల్త్న, హెల్త్న, దేన్నైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఫర్ మనీ. అయితే ఏంటి టెక్నిక్ తెలిసేసుకుందాం. సింపుల్, మార్నింగ్ లాగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక 30 pages నోట్బుక్ పెట్టుకోవాలి. 30 pages నోట్బుక్ పెట్టుకొని, సో వెన్ యూ వేక్ ఒక మన మైండ్లో దేన్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న 30 రోజులు అదే ఫ్రీక్వెన్సీలో ఉండాలండి. 30 అదే ఫ్రీక్వెన్సీ ఉండి ఇన్ఫినిటీ నోట్బుక్ తీసుకుని 30 days ఈ ఇన్ఫినిటీ లూప్ని గీయాలి. ఇన్ఫినిటీ లూప్ని, సో రెడ్ కలర్ పెన్తో మీరు ఇన్ఫినిటీ లూప్ని గీయాలి. ఏంటి బెనిఫిట్ అని అంటే, సో 8 అనేది అబండెన్స్ని చూపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడామండి, అబండెన్స్ గురించి మనం మాట్లాడాం. 8 ఈజ్ ఇన్ఫినిటీ. సో అయితే ఇది గీస్తూ మనం ఏం చేయాలంటే, ఇన్ఫినిటీ లూప్ ఏం చేస్తుంది అని అంటే,
ఎండ్లెస్ మనీ ఫ్లో. మనీ ఏదైతే మన దగ్గరికి వస్తుందో దానికి క్యాపింగ్ ఉండదు, సీలింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మీకు 1,00,000 వచ్చింది, నెక్స్ట్ అంటే ఈ ప్రాక్టీస్ చేస్తే ఇన్కమ్ డబల్, త్రిబుల్, ఎన్ని రెట్లని పెరిగిపోవచ్చు. ఎండ్లెస్ అనమాట. నేను నా లైఫ్లో అప్లై చేశాను ఈ టెక్నిక్. మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టెక్నిక్ నేను అప్లై చేశాను. సో చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను ఇద్దామని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చింది. సో ఎంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క నీ వీడియో తర్వాత మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఎవరైతే మీ చుట్టాలు, బంధువులు అప్పుల్లో ఉన్నారో, డబ్బు సంపాదించాలని తపన, కసి ఉన్నారో, కోరిక, ఓపిక, తీరిక ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఏం చేయాలంటే అయితే ఇందులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. Yes, sir. ఇన్ఫినిటీ కాన్సెప్ట్లో మీ ఆలోచన, మీరు సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఆలోచనలు మనల్ని స్థితప్రజ్ఞతో కూడుకున్నటువంటి స్టేజ్కి తీసుకుని వెళ్తుంది. అప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ఒక్కసారి చూసిన తర్వాత, ఎందుకంటే అది ఎలా వస్తుంది ఏంటి అనేటువంటి యూనివర్సల్ సైన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని నంబర్స్ని బట్టి, అంటే మనకు అదృష్టం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆల్రెడీ గతంలో నంబర్ గేమ్ మీద అన్వర్ గారు ఒక వీడియో చేయడం జరిగింది. బాగా వెళ్ళింది. అంటే మనకి ఎలా అంటే అర్లీ మార్నింగ్ 6 అంటే మనకి పొద్దున్నే లేవాలి. మధ్యాహ్నం కనుక అయితే 12 o'clock అయితే 12 to 2 PM అయితే మనం తినాలి, అంటే లంచ్ టైం అయింది. నైట్ డిన్నర్ అయితే డిన్నర్ టైం అయిందని చెప్పేసి మనకి ఏ విధంగా అయితే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ట్యూన్ చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటామో, అంటే అందులో సైన్స్ ఉంది. మన కంటికి కనిపించేటువంటి రెగ్యులర్ యాక్టివిటీ కూడా ఉంది. అలాగే ఈ సబ్జెక్ట్లో ఇన్డెప్త్ వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇన్ఫినిటీ వేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుందా లేదా అని అంటే, ఆ సబ్జెక్ట్లోకి మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత అది మాట్లాడవచ్చు. ఎందుకు అనంటే, ఎర్లీ మార్నింగ్ మనం చేసేటువంటి ఏ యాక్టివిటీకి కూడా మనం కొలమానం పర్టికులర్గా చూసుకోలేము. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత, అరే నిజమే కదా ఇతను చెప్పింది, మన నంబరే మనల్ని డిసైడ్ చేస్తాం, అంటే టైమే మనల్ని డిసైడ్ చేసేస్తుంది. మనకు అదృష్టం ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే కొన్ని స్కిల్స్ మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు, అర్లీ మార్నింగ్ లేచినప్పుడు. మనకు ఆకలి ఎప్పుడు వస్తుంది అని అంటే టైం మనకు చెప్పేస్తుంది. మధ్యాహ్నం 12 to 2 PM వచ్చేగానే మనకి ఆకలి వేస్తుంది అనేటువంటిది. లక్ ఎప్పుడు వస్తుంది అంటే అలాగే తెలిసిపోతుంది. మనకి డబ్బు ఎలా వస్తుందిరా అని అంటే ఈ కాన్సెప్ట్ని అవగతం చేసుకొని లోపల ఇన్డెప్త్ నాలెడ్జ్ తోటి వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ యాడెడ్ పాయింట్స్. సో అయితే ఇక్కడ మీ అందరూ చేయాల్సిందంటే మార్నింగ్ లాగా ఒక 30 days బుక్ పెట్టుకుని, సో మీకు ఏ టైంలో మీరు ప్రశాంతంగా ఉంటారు, ఇందాక మనం నాకు సార్ చెప్పినట్టు మెడిటేషన్ చేస్తూ తర్వాత మీరు కానీ ప్రశాంతమైన స్థితిలో, స్టేట్ ఆఫ్ మైండ్లో కానీ చేస్తే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అయితే ఇక్కడ ఏం చేయాలి అయితే, చాలా మంచి తప్పు ఏంటంటే అఫర్మేషన్స్ చేసేటప్పుడు ఓన్లీ ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ అబండెంట్ అని ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ దానివల్ల తక్కువ అంటే మేనిఫెస్టేషన్ అవుతుందండి, అంటే తక్కువ స్లోగా అవుతుంది. మరి ఏం చేయాలి? ఈ 8 షేప్ని మీరు గీసిన తర్వాత, అయితే ఎంతసేపు గీయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనీని మీరు మేనిఫెస్టేషన్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ రీసెర్చ్లో ఏం తెలియదంటే 80% మంది పీపుల్ ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు కోసం వాడుతున్నారు. మిగతా వాళ్ళు హెల్త్ కోసం, లైఫ్ పార్ట్నర్ మేనిఫెస్టేషన్ కోసం, ఇలా రకరకాలుగా వాడుతున్నారు. అయితే మీరు డబ్బుని మేనిఫెస్టేషన్ చేయాలంటే 8 గీసిన తర్వాత, అంటే 8 ఇన్ఫినిటీ షేప్లో గీసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన ఎఫర్మేషన్ అంటే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ అని ప్రాక్టీస్ చేయాలి. చాలా మంచి ఇదేంటంటే మిస్టేక్ ఏంటంటే, డబ్బు నా దగ్గరికి వస్తుంది అనుకుంటారు, కానీ ఈ ఈజీగా కంటిన్యూస్గా రావాలని అక్కడ పెట్టరు. ఎందుకంటే చాలామంది ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబ్ అయిపోతుంటారు. ఒక నెల బాగా డబ్బు వస్తుంది, తర్వాత 3 నెలల పాటు డబ్బు రాదు. ఈ వచ్చిన డబ్బు ఈ 3 నెలలు మెయింటెనెన్స్కి అయిపోతుంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆ 8ని ఇన్ఫినిటీ షేప్లో గీసిన తర్వాత ఈ అఫర్మేషన్ కానీ చేస్తే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ అని ఒక 9 times చెప్పాలండి. 9 times చెప్పాలి. సో చెప్పిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత అలా గీసిన తర్వాత ఏం చేయాలంటే, చెప్పిన తర్వాత కూడా విజువలైజ్ దట్ మనీ ఈజ్ ఫ్లోయింగ్, అంటే ఒక జెట్ స్పీడ్లో మన దగ్గర డబ్బు వస్తున్నట్టు ఊహించుకోవాలన్నమాట. చిన్నప్పుడు మనకి బియ్యం బస్తా వేసేవారు గోన్ సంచిలో జనరల్గా. అలాగే ఇంటికి కాలింగ్ బిల్, అమ్మా బియ్యం బస్తా వచ్చింది, ఎక్కడ పెట్టమంటారు అంటే, ఆ మూల పెట్టు అని అనేవారు అనమాట. సో ఇలా బియ్యం బస్తా దించుతున్నట్టు మనకు చిన్నప్పుడు మనం చూసాం. ఇప్పుడు మీరు చేసిన తర్వాత మీరేం చేయాలంటే, ఎవరో ఒక పర్సన్ బియ్యం మూటలో డబ్బు మూట తెచ్చి మీ ఇంట్లోకి వస్తున్నట్టు ఊహించుకోవాలండి. ఆ బియ్యం మూట డబ్బు మూట ఇక్కడ. సో మీరు అక్కడ ఓపెన్ చేసి డబ్బు అంతా చూస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా చేస్తే ఈజీగా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చండి చాలా మంది. సో ఇంకొకటి ఏంటంటే, అంటే అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటుంది. అవును. అంటే నాకు మీరు ఇలా చెప్తుంటే ఒకటి గుర్తొస్తుందండి, మన్మథ
అంటే ఒక మాయ లాంటి ప్రపంచం, చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచం, మన మనసులో ఉండేటువంటి మదన పడేటువంటి కోరికల కోసమే మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు డబ్బు పట్ల అది విపరీతంగా ఉంటే మనకు ఆటోమేటిక్గా దాని తగ్గట్టు వచ్చేస్తుంది. అంతే. కోరిక ఉన్నప్పుడు మాత్రం థింక్ అండ్ గ్రో రిచ్ నెపోలియన్ చెప్తారండి, ఎవరికైతే అంటే బలమైన కోరిక ఉంటుందో డబ్బు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట. కొంతమంది వస్తే రాని, అవుదే అవుదాం, రాసిపెట్టి ఉంటే అవుతుంది, నువ్వు నారు పోసిన వాడు నీరు పోయక మానడా, ఇలా అన్న వాళ్ళకి మళ్ళీ డబ్బు రాదు బొద్దుగా అని చెప్పేసి మీ అందరూ అంటే బలమైన కోరిక అంటే ఎలా అయినా నేను ఈ జన్మకి కోటీశ్వరుని అవ్వాలి. ఎందుకంటే మీరు కోటీశ్వరులు అయితే మీ తలరాత కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళ తలరాత, మీ పిల్లల తలరాత కూడా మారిపోతుందండి. స్పిరిచువాలిటీలో ఉంది సార్ ఇది. అవును, ఈ కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈవెన్ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇవన్నిటికీ కూడా టెంపుల్స్ కూడా చాలా, ఈవెన్ మసీదు కానీ చర్చెస్ కానీ అన్నిటికీ కూడా ఎంత డబ్బు ఉంటే ఇంకా అంత బాగా మనకు కనిపిస్తుంటాయి. అందుకే కేరళ పద్మనాభ టెంపుల్ మీకు అంత ఫేమస్ అయింది. ఎస్. అయితే మీరు ఏం చేయాలంటే ఈ ఇన్ఫినిటీ లూప్ మీరు ఏం చేయాలంటే 3 minutes జాగ్రత్తగానండి, ఒక 3 minutes అలారం పెట్టుకుని కంటిన్యూగా ఆ 3 minutes కంటిన్యూగా మీరు గీస్తూ, అయితే గీసినప్పుడు దాని మీద చిన్నప్పుడు ఎక్కాలు దిద్దినట్టుగా ఒకటి మీద మళ్ళీ దిద్దినట్టుగా అలాగైనా గీయచ్చు, లేదనుకుంటే సెపరేట్గా మీరు గీయచ్చు. ఈ గీసిన తర్వాత అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను నేర్పించిపోయి ఈసారి స్పెషల్ క్లాసెస్లో ఏంటంటే ఈసారి ఆన్లైన్ క్లాస్ చాలామంది నేను కామెంట్ బాక్స్లో చూశాను, సార్ క్లాసెస్ ఎక్కడ నడుతున్నారు, మళ్ళీ చెప్తున్నానండి, క్లాసెస్ ఆన్లైన్లో జూమ్లో జరుగుతాయి మార్నింగ్ 5 to 7. సో ఇంట్రెస్ట్ ఉన్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన బ్యాచ్ కూడా చాలా ఫిల్అప్ అయిపోయారు. ఈసారి నేను చెప్పబోయేది ఏంటంటే మనీ మెడిటేషన్, మనీని 360 degreesలో అక్కడ మీరు చూడండి 360 degreesలో ఎలా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను ఈసారి నెక్స్ట్ బ్యాచ్లో. మామూలుగా 360 degrees మిలియనర్స్ చూడండి, మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే డబ్బుని ఒక దాని నుంచి అట్రాక్ట్ చేస్తారండి. మిలియనర్స్ అంటే ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి అన్నిటి నుంచి అట్రాక్ట్ చేస్తారు, అందుకే ఫాస్ట్గా మిలియనర్స్ అవుతారు. సో అలా అట్రాక్ట్ చేయాలంటే టెక్నిక్స్ నేను ఈసారి క్లాసెస్లో చెప్పబోతున్నానండి. వెరీ గుడ్ కాన్సెప్ట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే ఇందులో మన ఆలోచనే, మన మనస్సాక్షే మనం రియాలిటీలో చూడగలిగేటువంటి ఒక ప్రపంచం, రియాలిటీలో చూడగలిగేటువంటి ఒక పదార్థం, రియాలిటీలో మనం అనుభవించాల్సినటువంటి ఒక అరుదైన జీవితం, అవును, అద్భుతమైన జీవితం. ఈ కాన్సెప్ట్లో అంతా అదే ఉంది. మీరు ఇనీషియల్ టైంలోనే అంటే ఫస్టే ఒక గోల్డ్ చూపించారు చూసారు. అవును, అది చూడగానే మనకి మన అంతర్మథనమే చెప్పేస్తుంది, అంటే లోపల కావాలి, ఇది కావాలి అనుకునేటువంటి. సో అది మీకు రావాలి అని అంటే ఒక్కసారి క్లాస్ అటెండ్ అయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. పక్కా అండి. ఈసారి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు అబండెన్స్ని ఫాలో అవ్వడం కాదు, కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసిందంటే అబండెన్స్ విల్ ఆల్వేస్ ఫాలో మీ, అబండెన్స్ మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా నేను తయారు చేయగలను. ఖచ్చితంగా 9 days క్లాసెస్ కానీ మీరు రాగలిగితే అబండెన్స్ మిమ్మల్ని ఎలా, ఎందుకంటే మీరు నా క్లాసెస్కి రాకముందు ఇది అబండెన్స్ అండి, ఇలా పరిగెడుతుంటే అబండెన్స్ అలా వెళ్ళిపోతుంది ఉంటుంది. క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇలా మీరు కూర్చొని మెడిటేషన్ చేసి ఇలా చేస్తుంటే అబండెన్స్ అలా 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 ఇలా వచ్చేస్తుందండి. చాలా మంది అడుగుతుంటారు ఎలా డబ్బు వస్తుంటే ఇలా అని 9 days క్లాస్లో చూపిస్తుంటాను. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి. మొన్న 11th బ్యాచ్ కూడా చాలా మంది మిస్ అయ్యారు. ఈసారి 12th బ్యాచ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. రీసెంట్గా 11th బ్యాచ్తో 25 countries కూడా రీచ్ అయ్యాను. సో దానికి అవార్డు కూడా వచ్చింది, మీరు చూశారు. సో ఈసారి 12th బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. హ్యాపీ బ్యాచ్ ఎందుకంటే జీవితంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చాలామంది డబ్బు అంటారు, హెల్త్ అంటారు, కాదండి. హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హ్యాపీనెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జీవితంలో హ్యాపీగా ఉంటే అన్నీ జరుగుతాయి ఎలా అనేది నేను 9 days క్లాసెస్లో విత్ ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, రీసెర్చ్ అన్నీ కూడా ఇవ్వబోతున్నా. అంటే వాళ్ళ హ్యాపీ బ్యాచ్. ఈసారి బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. సో ఈసారి 12th బ్యాచ్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా రావాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి, సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిమ్మల్ని మిలియనర్గా చేస్తాను సార్. 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్. మీరు రండి, ఇలా చిట్టి కేసు అంత ఈజీగా మీ లైఫ్ మన ఈజీగా మీరే మార్చుకోవచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మీ జీవితం మీ చేతిలో ఉంది, కానీ మీకు అది తెలియాలంటే ఆ పవర్ని మీరు అన్లాక్ చేయాలి. ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చదివానండి. ఏంటంటే పెద్ద పెద్ద డోర్లు కూడా చిన్న లాక్తో కూడా ఓపెన్ చేయొచ్చండి. ఈవెన్ స్మాల్ కీస్ ఓపెన్ బిగ్ డోర్స్ అని ఉంటుందండి. ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా మీ జీవితాన్ని ఓపెన్ చేయగలదు. అంటే ఇలా ఉన్న లైఫ్ని ఇలా తిప్పుకోవచ్చు ఎలా అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, ఈసారి 12th బ్యాచ్ అనేది ఈ మంత్ 30th 30వ తారీఖు నుంచి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ జూలై 30th 30వ తారీఖున క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడని కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో అండి. మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైలీ మార్నింగ్ 5 to 7 2 hours మీరు నేర్చుకోవచ్చు. 9 days క్లాసెస్ ఉంటాయండి. ఈ 9 days క్లాసెస్లో కంప్లీట్గా మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ ఎలా అవ్వచ్చు, ఫాస్ట్గా డబ్బుని
నేను ఏమంటానంటే ఎర్న్ చేయడం కాదు, అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా చెప్తాను. జూలై 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. జూలై 30th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.